వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేన, చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు, నోరారా పిలిచి చూడు, నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది, లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి విచ్చేసిన వేల్పూర్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్. ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి కృష్ణా జిల్లా బి అగ్రహారానికి చెందిన నాగరాజు ప్రమాదవశాత్తు వెన్నుపూసకి దెబ్బ తగలడంతో మంచానికి పరిమితం అయిపోయాడు. ఊర్లో వాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చి కొంత సహాయం అందజేసినా కూడా తన ఆర్థిక స్తోమత వల్ల పూర్తిగా వైద్యం చేయించుకోలేక, అటు కుటుంబాన్ని కాపాడుకోలేక ఎన్నో కష్టాలు అనుభవిస్తోంది ఆ కుటుంబం. సో వారిని ఇక్కడికి పిలిచే ముందు వారి గురించి ఒక ఏవీ ప్లీజ్. చిన్న వయసులోనే నాగరాజు తండ్రి చనిపోవడంతో అతని తల్లి వెంకటేశ్వరమ్మే వ్యవసాయ కూలిగా పనిచేసి 3 పిల్లలు ఉన్న కుటుంబాన్ని పోషించింది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నాగరాజు చేపలు పట్టే వృత్తిని కొన్నేళ్ల పాటు జీవనోపాధిగా ఎంచుకున్నాడు. నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత స్వతహాగా ఒక ఆటో కొనుక్కొని నడుపుకుంటూ బ్రతకడం మొదలుపెట్టాడు. జీవితం సజావుగా సాగుతున్న పరిస్థితుల్లో ఒకరోజు చెట్టెక్కి అదుపు తప్పి పడిపోయిన నాగరాజుకు వెన్ను విరిగిపోవడంతో అతని జీవితంలో విషాదం నిండిపోయింది. భర్తను కాపాడుకోవడం కోసం నాగలక్ష్మి కూడబెట్టుకున్న డబ్బంతా ఖర్చు చేసినా కూడా ప్రయోజనం లేకపోవడంతో నాగరాజు మంచానికే పరిమితమైపోయాడు. బంగారు కలల్ని గుండెలో తుగాయాల్ని కడుపులో. కాలక్రమేణా నాగరాజు ఆరోగ్యం కొంత కుదుటపడి ఊరటనిచ్చిన సమయంలో చచ్చుబడిపోయిన కాళ్లు పనిచేయడం కోసం వైద్యం చేయించాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ నాగరాజుకు ఫిజియోథెరపీ చేయించే ఆర్థిక స్తోమత అతని కుటుంబానికి లేకపోవడం వల్ల అతనికి సహాయం చేయడానికి గ్రామస్తులు చేయి కలిపి ముందడుగు వేశారు. అలా కొంతకాలం ఫిజియోథెరపీ చేయించినా కూడా పూర్తి స్థాయిలో కోలుకోలేకపోవడంతో వైద్యం కొనసాగించలేకపోతున్నాడు. తాను అండగా నిలబడాల్సిన కుటుంబం మంచానికే పరిమితమైపోయిన తనకు సపర్యలు చేస్తుండడం తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తన మీద ఆధారపడిన కుటుంబం ఈరోజు తానే ఆ కుటుంబం మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ భారాన్ని మొత్తం ఆ కుటుంబం మోస్తుండడంతో ఆ కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా ఆధారం కోసం తను ఎదురు చూస్తున్నాడు. సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మాట్లాడండి సార్. హలో, నేను అనుకోకుండా 9 నెలల క్రితం అకస్మాత్తుగా మామిడి చెట్టు ఎక్కి పడిపోయాను. అందువలన
3 నెలలకి పంచానికి పరిమితం అయ్యి ఏ సామెత లేక పీజీ థెరపీ కూడా చేయించుకోకుండా ఫస్ట్ విజయవాడ వెళ్ళమన్నారు. విజయవాడ వెళ్తేనే 16 లక్షలు అడిగారు. 16 లక్షలు అడిగితే మాకు ఏమి సామెత లేక గుంటూరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకున్నా. డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తామమ్మా, కానీ కాళ్ళు వత్తియో రావని నేను ఇక్కడ చెప్పలేమమ్మా అన్నారమ్మా. విజయవాడలో పీజీ థెరపీ చేయించుకున్నామమ్మా. 3 నెలలుగా మంచాన్ని ఇంటికి వచ్చి చేసేవాళ్ళమ్మా. అక్కడి నుంచి అప్పుల పాలకు డబ్బులు లేక ఇంకా చేయించుకుంటూ మానేసానమ్మా. ఇప్పుడు ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు? ఇప్పుడు అమ్మాయి పోషిస్తుంది. నేను పడిపోయిన కాడి నుంచి వ్యవసాయ పని చేద్దామా, ఒక రోజు వెళ్తే ఒక రోజు వెళ్దామా. అయ్యానా 100 రూపాయలు వస్తే ఒక రోజు వస్తే ఒక రోజు రావమ్మా. ప్రస్తుత పరిస్థితిలో మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? కిరాణా షాప్ ఏమైనా పెట్టుకుందామని మీ దగ్గరికి వచ్చానయ్యా. తప్పకుండా ఈరోజు అందరం కలిసి ఆ ప్రయత్నం చేద్దాం. మీకు సొంతంగా ఒక కిరాణా కొట్టు వచ్చేలా ఇలా కూర్చోబెట్టండి. ఇలా రండి, మీరు ఇలా రండి. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. ఇప్పటి వరకు ఆ ఇల్లు గడవడానికి ఆయన ఒకడే ఆధారం. ఆయన ఆటో నడుపుతో వచ్చిన డబ్బులతోనే ఇల్లు గడిచేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బయటికి వెళ్ళి పనిచేయలేని పరిస్థితి. ఆయన తిరిగి మళ్ళీ నడవడానికి కొద్ది నెలల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలి. అది కూడా చేయించుకోలేని పరిస్థితి, ఆ స్తోమత లేదు, ఆర్థిక స్తోమత. కనీసం ఆ కుటుంబం 2 పూట్ల అన్నం తినడం కోసమైనా ఆయన ఫిజియోథెరపీ చేయించుకుని మళ్ళీ నడవడం కోసమైనా ఆయనకంటూ సొంతంగా ఒక కిరాణా కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నారు. సో దానికోసం మనం చేయబోయే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వాలి. సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో మొదటి ప్రయత్నం చేయడానికి మీ ఇద్దరు ముందుకు వచ్చారు ఆ కుటుంబం కోసం. అండ్ అది సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీరిద్దరు చాలా ఈజీ గేమ్ అండి. ఇది చాలా బాగుంటుంది, చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆడుతున్న వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. ఈ కోర్ని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని గెంతుకుంటూ తీసుకెళ్ళి ఆ రింగ్లో పెడతారు మొదటి కోర్ని. రెండో కోర్ని కూడా అలాగే గెంతుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత హ్యాపీగా కింద పడుకుని ఆ కోర్ని పైకి లేపి మొదటి పెట్టిన కోన్ మీద దాన్ని కూర్చోబెడతారు. ఓకే కదా? కంఫర్టబుల్గా మీకు? వెరీ గుడ్. 3, 2, 1 గో. Five, 4, 3, 2, 1. హలో సుబ్రహ్మణ్యం,
వెరీ గుడ్ క్లాప్స్ కమ్ ఆన్. చాలా పాడారు, కొన్ని కష్టాలు పడ్డారు. ఈయన ఏంటేంటో చేశాడు, ఎగురుతాడు, దూకుతాడు, ముందుకు పడతాడు. బట్ మీ ఇద్దరు టాస్క్ ఫినిష్ చేశారు. సో మీ ఇద్దరు చేతుల మీదుగా ఇప్పుడు 15,000 రూపాయల చెక్ ఆ కుటుంబానికి అందుతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు అందించిన వండర్ఫుల్ సపోర్ట్. గురుగారు మీ పేరు? శివాజీ. శివాజీ. ఏం చేస్తుంటారు? నేను సిమ్ సేల్ చేస్తాను, జియోలో చేస్తాను. సార్ ఏం బిల్లు కట్టించుకోరా మీరు? లేదండి, ఫ్రీ అండి. మొత్తం ఫ్రీయా? మీకైతే బిల్లు. మరి ఇప్పటివరకు వాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఒకేసారి పడుతుందేమోగా? అలా ఏం లేదండి. నా ఉద్దేశంలో ఒత్తంటిచ్చారు, ఎప్పటికైనా పేలుతుందేమో అని నా డౌట్గా ఉంది. అది వాడచ్చంటారా? పర్లేదా? అలా వాడచ్చండి. 2 పెన్నులు పెట్టినప్పుడే అనుకున్నాను బిల్లులు రాయడానికి సిద్ధంగా ఉన్నాను. గురుగారు మీ పేరు? తరుణ్ సార్. తరుణ్ సార్. తరుణ్ సార్ మీరేం చేస్తుంటారు? జియోలో సార్. నేను మీ- రిలయన్స్ జియో. వెళ్ళేవిడో సిమ్ ఇచ్చేయాలని. ఓకే, సో వీళ్ళిద్దరూ అలా వర్క్ చేస్తారు, కానీ చాలా మంచి ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి పాట పాడితే నిజంగా ఒక హీరో హీరోయిన్ డ్యూయట్ పాడుకున్నంత అందంగా ఉంటుంది. వింటారా మీరు అందరూ? చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. దాన్ని నాన్న ఇద్దరు కలిసి ఒకేసారి పాడండి. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్. అప్పుడేమిటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. పాడు ఆఫీసవే. రెడీ, టేక్ 2 యాక్షన్. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ఎంపీసీలో పక్క బెంచ్ పిల్ల. అప్పుడేంటో నచ్చనే లేదు, ఇప్పుడైతే మర్చిపోలేను. నేను ఇప్పుడే వస్తా. అమ్మో రకరకాలుగా ఉంది వీళ్ళు పాడితే. ఏంటి అనుకున్నా, ఇలా కాదు కానీ డ్యాన్స్ చేసేద్దాం, మనకి ఎందుకు వచ్చిన కూడా చెప్పి ఇవన్నీ. ఓకే, మ్యూజిక్. రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫోన్పులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే. ఈ బాడీ సోంపాపిడి చీమల్లె నేను నీనంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల, నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల, నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. అంత మంచి పాటని ఎంత దారుణంగా కొని చేశారు, భలే చేశారు అసలు మీరిద్దరు. నేను అద్భుతమైన డాన్సర్లు అనుకున్నాను. మీ స్టెప్ మొదలు పెట్టినప్పుడే నాకు అర్థమైపోయింది. అసలు ఇవన్నీ కాదు కానీ ఇందాక పాట పాడితే ఇద్దరు పిల్లలు ఇంకా ఎక్కి ఏడుస్తున్నారు, వాళ్ళు ఆపట్లేదు. మీరు పాట ఆపాక కూడా. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్, ఆల్ ది బెస్ట్. నారాజ్ గారు, మీకు ఈ ప్రమాదం అంటే ఈ చెట్టు మించి కింద పడ్డారు, అవునయ్యా. జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? 9 నెలలు అవుతుందయ్యా. ఎలా జరిగిందండి? పెళ్ళికని మామిడాకులు కానీ కోసిరామన్నారయ్యా. అంటే ఈ మామిడి చెట్టు ఎక్కినయ్యా. అది మా పెద్ద కొమ్మేనయ్యా. ఊరిని కొంచెం ఎదరికెళ్ళేటప్పటికి పుడక్కుమని మొత్తం తిరిగి కింద పడిపోయేటప్పటికి కింద రాయి ఉందయ్యా. ఇలా పడిపోయేటప్పటికి పోడొచ్చేసిందయ్యా. పోడొచ్చేస్తామని నేను ఏం బాగా పోడొచ్చేస్తుంది, దన్నెత్తిపోతుందయ్యా. అయితే దగ్గర హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడి నుంచి అప్పటికే ఏం పని చేయలేదయ్యా. అయితే విజయవాడ తీసుకెళ్ళిపోవని రాసిచ్చాడయ్యా.
విజయవాడ తీసుకెళ్ళిపోతే విజయవాడ అన్నారయ్యా గ్లోబల్ హాస్పిటల్లో చేస్తాం కానీ 16 లక్షలు అవుతాయి కానీ కాళ్ళు వస్తాయో రావు నమ్ముకొని చెప్పలేమన్నారయ్యా. అయితే అక్కడి నుంచి అన్నయ్యలు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ కాళ్ళు వస్తాయో రావు కాడ చెప్పలేమమ్మా. ఆపరేషన్ చేతాం కానీ వస్తాయో రావు చెప్పలేమన్నారు అయ్యా. మనసే నలిగి మనిషే పాపం, విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు. ఎవరిదో న్యాయం తెలియని సందేహం, నలుగురిలో రేగే నిమిషం. ఇంతకంటే దారుణమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా నడవగలిగారు. సో మీరు ధైర్యంగా ఉంటేనే మీకు అది తగ్గుతుంది, మీరు లేచి నడవగలుగుతారు. ఎన్ని మందులు వాడినా మనం ధైర్యంగా లేకపోతే ఆ మందులు కూడా పనిచేయవు. మీరే ఇలా బాధపడితే మీ మీద ఆధారపడ్డ ఆ ఇద్దరు ఇంకా బాధపడతారు. సో మీరు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు ఆటో డ్రైవర్గా? పెళ్ళైన సంవత్సరానికి కొనుక్కున్నానయ్యా ఫైనాన్స్ మీద. కొనుక్కుంటూ ఇంక ఫైనాన్స్ కట్టుకుంటూ అమ్మను భార్యని బాగానే పోషించుకుంటున్నానయ్యా. ఎంత వస్తుంది ఆటో మీరు నడిపితే? రోజుకి ఎంత వస్తుంది? రోజుకి 300 అలా వస్తాయి అయ్యా. వాటిలో 200 ఫైనాన్స్ పోద్ది అయ్యా. 100 రూపాయలు వీళ్ళకి ఇంట్లోకి మట్టికి ఏమి మామూలుగా ఎత్తుకెళ్ళమని కూరగాయలు వేయండి, ఏమి లోటు రానిచ్చేవాడిని కదా. అకస్మాత్ ఇంకా ఈ ప్రమాదం జరుగుతుంది, నాకు ఏం చేయాలో చచ్చిపోదాం అనిపిస్తుంది అయ్యా. సో ఈ 9 నెలలుగా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పనికి వెళ్తున్నారా? ఇంట్లో అమ్మారయ్యా. అమ్మ వారానికి ఉంటే 2 రోజులు ఉంటుంది, లేకపోతే లేదయ్యా. అమ్మ తెస్తే తిన్నట్టు లేకపోతే లేనట్టు అయ్యా. సో ఊర్లో వాళ్ళు ముందుకు వచ్చి ఊళ్ళో వాళ్ళు సాయం చేశారయ్యా. సాయం చేసిన పీజీ ఏ విధమైన సహాయం చేశారు? మామూలుగా డబ్బుల రూపంగానే అందరూ పోసేసుకుని ఇంటికి ఒక 100 అలా వేసుకుంది మామూలుగా ఇచ్చారయ్యా. ఇస్తే పీజీ థెరపీ ఇన్ని చేయించుకున్నానయ్యా. ఇంకా పీజీ థెరపీ డాక్టర్ గారు అన్నారయ్యా, అయ్యా పీజీ థెరపీ మట్టికి మానొద్దయ్యా అన్నారు. డబ్బులు లేక ఏం చేయాలో తెలవగా ఇంకా నేనే పరిస్థితి అయ్యా. ఎంత అవుతుంది మీకు ఫిజియోథెరపీకి? నెలకు 12,000 అవుతాయి అయ్యా. సో ఎన్ని నెలల నుంచి చేయించుకుంటున్నారు మీరు ఇప్పుడు ఫిజియోథెరపీ? 3 నెలలు చేయించుకున్నానయ్యా. మళ్ళీ 2 నెలలు మానేసి ఊళ్ళో వాళ్ళు డబ్బులు ఇచ్చినాక మళ్ళీ 2 నెలలు చేయించుకున్నానయ్యా. అలా చేయించుకుంటే బిల్లలు గడ వాడమంటే బిల్లలు గడ వాడలేదయ్యా డబ్బులు లేక. అలాగే పీజీ థెరపీకి ఎక్కించుకెళ్తుంటే బైక్ మీద మామూలుగా ఆటోగా డబ్బులు లేవని బైక్ మీద మా వాడు ఇద్దరు కూర్చోబెట్టుకుని ఎక్కించుకెళ్తే శ్వాస లేక కాలు ఆ సైలెన్సర్ మీద పెడతాం వల్లనే నీరు బబ్బు కింద కాలిపోయి నీరు బబ్బు కింద వచ్చేసింది అయ్యా. అది ఇప్పుడు వరకు తగ్గలేదయ్యా. పసివాడో ఏమిటో ఆపై వాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు వేధించే. సో ఆయన మాటల్లోనే అర్థమవుతోంది ఆయనే ఇంటికి ఆధారం. ఆయన లేచెల్లి పని చేస్తే తప్ప ఇంట్లో అన్నం ఉండదు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకంటూ సొంతంగా ఒక కిరాణా షాప్ ఉండగలిగితే, వాళ్ళని కనుక ఆయనకి ఇప్పించగలిగితే దాని నుంచి వచ్చే డబ్బులు నిజంగా ఆ ఇల్లు గడవడానికి ఉపయోగపడతాయి. సో మరో ప్రయత్నం చేద్దాం. అండ్ ఆ మరో ప్రయత్నం ఈ కుటుంబం కోసం చేయడానికి ఈసారి పెద్దవాళ్ళు కాదు, అందరికంటే అతి చిన్న పిల్లాడు మా ABCD డ్యాన్స్ షో ద్వారా మనందరికీ పరిచయం అయ్యి అండ్ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఎంతో మంది ప్రేక్షకులు తన డ్యాన్స్ కోసం ఆ షోలో ఎదురు చూస్తూ ఉంటారు. సో అలాంటి ఒక వండర్ కిడ్ ఈరోజు మన లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వస్తున్నాడు తన వంతు సపోర్ట్ అందించడానికి. సో లెట్స్ వెల్కమ్ హిమ్. సో గురుగారు,
నీ పేరేంటి, నువ్వేం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, మా వాళ్ళందరికీ ఒకసారి చెప్పమ్మా. My name is Rakesh. I am studying in 3rd class. స్కూల్ ఏంటి, Saint Andoni, ఎక్కడుంది, Kakinada. పిన్ కోడ్ నెంబర్ ఎంత? తెలీదు. వెరీ గుడ్. ఈ మధ్యన మార్చారా? మా ఊర్లో ఏదో నెంబర్లు ఉండేవి, ఈ మధ్యన తెలియదు అని పెడుతున్నట్టున్నారు పిన్ కోడ్. ఎందుకు వచ్చావు లక్ష్మీదేవి తలుపు తట్టింది షోకి? వాళ్ళ కోసం సాయం చేయడానికి. వెరీ గుడ్, సూపర్. సో ABCD షోలో చాలా బాగా డాన్స్ చేస్తున్నావు అండ్ ఈ రోజు ఇక్కడ కూడా డాన్స్ చేస్తావు మా కోసం. ఓకే. కానీ దానికంటే ముందు నీకు ఒక గేమ్ పెడతాం అండ్ ఆ గేమ్లో నువ్వు గెలవాలి. ఆ గేమ్లో గెలవగానే మనం అప్పుడు డాన్స్ చేద్దాం. ఓకే. రెడీయా? రెడీ. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో రాకేష్, చాలా సింపుల్. పాట వస్తుంది, ఆ పాటకి నువ్వు డ్యాన్స్ చేయి. నువ్వు డ్యాన్స్ చేస్తే ఇదిగో నీకు కట్టిన డబ్బా ఉందా, ఈ డబ్బా లోపల బాల్స్ ఉన్నాయి, దానికి ఒక చిన్న చిల్లు ఉంది, ఆ చిల్లులోంచి ఆ బాల్స్ అని బయటపడిపోవాలి. నువ్వు డ్యాన్స్ చేస్తే బాల్ బయటపడిపోవాలి. ఓకేనా? డబ్బా ఖాళీ చేసి 3, 2, 1 గో. మాస్, మామూలు మాస్ కాదు ఇది. ఊరా మాస్, సూపర్ గా డాన్స్ చేశాడు. క్లాప్స్, కమ్ ఆన్. నేను ఇంకా గేమ్ ఆడిన తర్వాత డాన్స్ చేపిద్దాం అనుకున్నాను, అతను గేమ్ డాన్స్ కలిపి కొట్టేశాడు అండ్ డబ్బా ఖాళీ చేస్తావు నువ్వు అండ్ సూపర్ గా డాన్స్ చేసావు. ఎప్పటి నుంచి డాన్స్ స్టార్ట్ చేసావు? 8 months. నీకు 8 months ఉన్నప్పుడు డాన్స్ స్టార్ట్ చేసావా? 1 year నుంచి. ఓకే, నీకు 1 year ఉన్నప్పుడు డాన్స్ స్టార్ట్ చేసావు. వెరీ గుడ్, సూపర్, వాట్ ఏ టాలెంట్. కొంచెం గట్టిగా చెప్పండి, కమ్ ఆన్. చాలా అద్భుతం నాన్న, బాగా చదువుకో అండ్ ఇలాగే బీభత్సంగా డాన్స్ చేస్తూ ఉండు అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, చెక్ ఇస్తాను, నీ చేతుల మీదుగా ఇవ్వు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే, సో నీకు ఒక డైలాగ్ వినిపిస్తాను నేను, ఆ డైలాగ్ నువ్వే చెప్తున్నట్టు యాక్ట్ చేసి చూపించు. చాలా ఈజీగా ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం. ఓకే, ఏమైనా నెట్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా, ప్రాక్టీస్ చేస్తావు? ఏం లేదుగా. పోయంలో ఏమైనా వచ్చా నీకు? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, ప్రదీప్ అన్న సూపర్ స్టార్, ప్రదీప్ అన్న బొక్క స్టార్. అమ్మో, పిల్లల్ని అస్సలు గెలకూడదు. అరే డైలాగ్ ఏంటి వినిపించండి ఇడికి. దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు మాకు తినడానికి తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. ఇలాగే మన స్టేట్లో ఉన్న 7 కోట్ల మందికి కూడా ఇవ్వాలి. అలాగే మన కంట్రీలో ఉన్న 90 కోట్ల మందికి, అదే చేత్తో ప్రపంచంలో ఉన్న, నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు, ఎంతమంది ఉంటే వాళ్ళందరికి కూడా
ఇదే భోజనం ఇస్తావని. అంటే హ్యాస్టిస్గా ఇదే కాదు, వాళ్ళు ఏం తింటే అది, బ్రెడ్, బటరు, జాము అలాగా అలా ఇస్తావని కోరుకుంటున్నాను. నువ్వు ఇస్తావు, నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. సో పని చేద్దాం, ఇలా కాదు కానీ నీకు అబ్బాయిల డైలాగ్ అంతగా సెట్ కావట్లే. నీ డ్యాన్స్ చూసాక నా డౌట్ వచ్చింది. సో మంచి హీరోయిన్ డైలాగ్ వినిపిస్తాను, దాచి చెప్తుగా. ఓకే ఓకే. సమస్య అనేది బంతి లాంటిది. కంటికి దగ్గరగా పెట్టుకుని చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది, దూరంగా విసిరేస్తే చాలా చిన్నదైపోద్ది. అటు చావుంది, ఇటు బతుకుంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. స్వార్థం బురద లాంటిది, దిగితే దురదొస్తుంది. సాయం బంతి లాంటిది, ఆడితే ఆనందం వస్తుంది. తిన్న బంతి కనిపించలేదని గేమ్ ఆటం మానేస్తామా? కొత్త బంతి కొనుక్కోండి. వామ్మో, వీడి దగ్గర చాలా టాలెంట్ ఉంది బ్రో. క్లాప్స్, కమ్ ఆన్. వెళ్ళిపోయే ముందు మా కోసం ఒక మంచి పాట పాడి వెళ్ళిపో. అరటికాయ కొనవే, అరటికాయ కొనవే. అలాంటివి కాకుండా ఏదైనా మంచి పాట పాడు. అడుడు అడుడు అరడుడు, నువ్వే 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 నాకు సరైనడు. అయిపోయింది. నువ్వు ఆపితే అయిపోయిందని తెలుస్తలేరా, చెప్పక్కర్లేదు. సరే, అల్లు అర్జున్తో డైలాగ్ చెప్పు. ఓరా మాస్. అదే, దాని స్టార్టింగ్ నేను చెప్పురా. మర్చిపోయాను. ఎర్ర తోలు కదా, ఎర్ర తోలు కదా, క్లాస్ అనుకుంటున్నావేమో, క్లాస్ అనుకుంటున్నావేమో. మాస్ అంతా బొక్కే. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఎడతోడులో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, కావాల్సింది బ్రాండ్ కాదురా, బొకరా. ఎదుటోడితో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, ఎడతోడులో పెట్టుకోవాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా, దమ్ము. దమ్ము. టన్నులుంది, చూస్తావా? నేను చూడలేరా, టైం లేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్. మైక్ కాదురా, షేక్ హ్యాండ్ రా. ఓకే, సో మా ఏబిసిడి షో ఎంతో సూపర్ సక్సెస్ఫుల్గా ఇలా ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు మా ఏబిసిడి షోలో. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వీళ్ళ పేరెంట్స్కి, ఇక్కడికి వచ్చారు అండ్ బాబుని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలాంటి ఒక షోలో పార్టిసిపేట్ చేయనిచ్చారు. సో తనకు కూడా ఈ వయసులో కొంచెం అర్థమవుతున్నా కూడా ఇట్ విల్ బీ అ గుడ్ ఫ్యూచర్లో తను ఈ షో చూసుకున్నప్పుడు ఇలాంటి ఒక మంచి పనికి తన సపోర్ట్ అందించడానికి ఇక్కడ దాకా వచ్చాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ బాగా చదువుకో, అండ్ చదువుకుంటూ పాటు డ్యాన్స్ కూడా, సరేనా? సీ యూ. ఓకే, బాయ్ చెప్పే మన వాళ్ళందరికీ. ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవటి. నారాజ్ గారు, ఊర్లో వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చి సహాయం అందించారు అంటున్నారు. అదే ఊర్లో ఉంటారా మీరు? అదే ఊర్లో ఉంటాను. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఆ ఊర్లో? మా చిన్నప్పటి నుంచి ఉన్నాను. చిన్నప్పటి నుంచి. సో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అవును. సో ఏ విధంగా సహాయం అందించారు వాళ్ళు? మామూలుగా నేను ఆటోతో వెళ్తానయ్యా. నేను ఎవరికి వెళ్ళినా రూపాయి తక్కువ వెళ్తాను కానీ ఎక్కువ వెళ్ళనయ్యా. అందువల్ల నా మీద దయ ఉంచి అందరూ వేసుకున్నారయ్యా. ఊళ్ళో వాళ్ళు అందరూ వేసుకున్నారయ్యా. ఎవరు వేసుకోకుండా లేరు. అందరూ తలగ రూపాయి ఇచ్చినాక పీజీ థెరపీ చేయించుకున్నానయ్యా. అయితే పీజీ థెరపీ చేయించుకున్నా, నమ్మకం చెప్పలేము. డాక్టర్ గారు అన్నారయ్యా, పీజీ థెరపీ చేయించుకో, వస్తే లేకపోతే మేము మట్టికి నమ్మకం చెప్పలేమన్నారయ్యా. తొమ్మిది నెలలుగా మీరు ఇంటి పట్టునే ఉంటున్నారు. అవునయ్యా. సో ఈ 9 నెలల్లో ఊర్లో వాళ్ళు సహాయం అందించారు. అవునయ్యా. బాబు వయసు ఎంత? సంవత్సరం 3 నెలలు అయ్యా. సంవత్సరం 3 నెలలు. ఓకే. సో అంటే ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంట్లో చంటి పిల్లాడు ఉండడం అండ్ అటు అమ్మ ఇటు భార్య. అవునయ్యా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు ఫిజియోథెరపీ చేయించుకోగలిగారు మీరు, కొన్ని నెలలు మాత్రమే చేయించుకోగలిగారు. ఇంకా ఎన్ని నెలలు చేయించుకోవాలి మీరు ఫిజియోథెరపీ? చేయించుకోమన్నారు అయ్యా. ఇన్ని నెలలు చేయించుకో, వస్తే మెట్టికి నికరం చెప్పలేమన్నారు అయ్యా. నికరం బట్టి చెప్పలేమన్నారు అయ్యా డాక్టర్ గారు. ఫిజియోథెరపీ కాకుండా మీరు ఇంటి దగ్గర నడవడానికి ప్రయత్నాలు చేయడం కానీ ఏమైనా చేస్తున్నారా? మెల్లింగా మామూలుగా కుంచోలేకపోతున్నానయ్యా. కుంచోలేకపోతున్న డాక్టర్ గారు అన్నారు కుర్చీలో కూర్చోబెట్టి మిషన్ తొక్కమన్నారు. మిషన్ కరెంట్ బిగించి
ఆ సోమత లేక ఊళ్ళో వాళ్ళు మళ్ళీ తలకో 100 కాడికి వేసుకున్నారు అయ్యా మళ్ళీ ఆ మిషన్కి డబ్బులకి. ఆ మిషన్ ఎట్టించినాక ఇప్పుడు ఆ మిషన్ మెల్లింగా తొక్కుతున్నాను. ఎవరైనా చుట్టాలు కానీ స్నేహితులు మీకు తెలిసిన వాళ్ళు చుట్టాలు కూడా సాయం చేశారు అయ్యా. సో ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారమ్మా? అమ్మగారు అయ్యా. అమ్మగారు వెళ్తున్నారు. సార్ మైక్ ఎక్కడికి పనికి వెళ్తున్నారమ్మా? నేను ఉడిపి కోతకి వెళ్తాను బాబు. ముందు నుంచి వెళ్తూ ఉండేవారా? మా చిన్నప్పటి నుంచి ఆ ఉడిపి కోతకు పెళ్ళి అయిన కాడి నుంచి వెళ్తున్నాను బాబు. ఎంతమంది పిల్లలమ్మా? నాకు 3 బాబు, 2 బాబులు, ఓ పాప అండి. ఓ బాబు ఇట్టగా తాపత లేక చెరువుల మీదకి వెళ్ళిపోయానండి. చెరువు మీద ఉంటున్నాడండి ఆయన. ఈయనే నన్ను పూజించేవాడండి. పడిపోకేతం ఈయనే పూజించేవాడండి. పడిపోయిన కాడి నుంచి ఇక నాకు తప్పదనేనండి వెళ్తున్నానండి. మా ఆయన చచ్చిపోయి 14 సంవత్సరాలండి. 14 సంవత్సరాల నుంచి అట్టాగా చేసుకొచ్చి పెళ్ళిళ్ళు చేశాను బాబు. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఆయనే పోషించాడు అయ్యా. ఇప్పుడు మట్టికి 9 నెలల నుంచి నేనేమో పోటు వెళ్తలేదయ్యా. పల్లెకి అదే కొడతాను కనా కష్టం అయిపోతుంది. నేను కొడుకు లేక మీరు ఆదుకుంటారని వచ్చాను బాబు. నేను ఇంటికి పెద్ద కొడుకు లేకుంటారని ఏదో ఆదుకుని చేస్తారని వచ్చాను బాబు. అదేనా డైలీ ఉండలేదు బాబు పని. ఓ రోజు లేవంటే 2 రోజుల దాకా పని ఉండలేదు బాబు. ఎంత వస్తుందమ్మా మీరు పనికి వెళ్తే? ఎంత వస్తుంది? ఒక రోజు 150 వస్తుందండి, ఒక రోజు 100 రూపాయలు వస్తాయండి. అంటే ఇంత నికరం లేదు బాబు. మిగతా పిల్లల దగ్గర నుంచి ఏదైనా సహాయం అందడం కానీ ఏమైనా జరుగుతుందా? ఏమీ లేదు బాబు. సో ఈ 9 నెలల కోసం ఇంత ఇబ్బంది అవుతుంది కదా. సో ఏదైనా ఇంకో అబ్బాయి కానీ ఇంకో కూతురు కానీ? కూతురు ఉంది బాబు. కూతురు కొద్దిగా సాయం చేసింది బాబు. ఆ చెరువు మీద ఉండి ఆయన కాడ కొద్దిగా గొప్ప సాయం చేశాడు బాబు. ఆయన ఇది అవ్వలేదండి, తమ్ముడికి సాయం చేశాడండి ఆయనను హాస్పిటల్లోనూ. మరి ఇది వచ్చినాక బాబు ఎంతోమంది ఇటు ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది షోకి వచ్చిన వాళ్ళే కాదు, ఎంతోమందిని చూస్తూ ఉంటాం. అసలు నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, మంచానికే అంటే వాళ్ళ నిత్య అవసరాలు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని చాలామందిని చూసాం నాగరాజ్ గారు. మేము ధైర్యంగా ఉండగలిగితే, మీరు ధైర్యంగా ఉంటేనే ఎలాంటి మందులైనా ఏవైనా చేయగలుగుతారు. అండ్ మిమ్మల్ని మీదే ఆధారపడి మిమ్మల్ని నమ్ముకుని మీ అంటూ కుటుంబం వీళ్ళిద్దరూ ఇప్పుడు ఆ 3 ఉన్నారు. బాధలో ఉంటే నిజంగా అది తీర్చలేని బాధ, చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ 9 నెలల నుంచి మీరేం అనుభవిస్తున్నారో మాకు అర్థమవుతోంది మీ మాటల్లో. సో తప్పకుండా మీరు ఇప్పుడు ఏదైతే ఒక కిరాణా కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నారో దాని ద్వారా వచ్చే డబ్బులు మీ కనీసం ఫిజియోథెరపీకో మీ మందులకో ఏదో ఒక దానికి ఇల్లు గడవడానికి ఉపయోగపడుతుంది. మీకంటూ ఒక ఆధారం దొరుకుతోంది. సో దీనికి మించి మీరు ఆలోచించాలి. సో ఇది మీ కుటుంబం కాబట్టి తప్పకుండా మీరు ధైర్యంగా ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతారు. సో వాళ్ళకి ధైర్యం నింపడానికి మనం మరో ప్రయత్నం చేస్తే ఆ కిరాణా కొట్టు వాళ్ళ సొంతం అవుతుంది. 3వ ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? ఓకే, సో ఈ చివరి ప్రయత్నం మీ అందరి తరఫున ఇద్దరు చేయడానికి ముందుకు వచ్చారు. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇద్దరు ఏం లేదమ్మా, కళ్ళజోడు పెట్టుకోండి. ఫస్ట్ ఆ గ్లాస్లో పిండి ఉంది, పిండిలో బాల్ ఉంది. మీరు ఊస్తే ఆ బాల్ బయటకు వచ్చేయాలి, పిండితో పాటు ఆ బాల్ కూడా బయటకు వచ్చేస్తుంది. సరేనా? వెళ్ళండి. త్రీ, 2, 1, go. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟರ್ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ
మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముస్తాబు ముట్టుకున్నదే ములములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే దుబాయ్ సెంటే తెచ్చా జపాన్ పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా నవ్వుతూ ఉండండి, మీరని గుర్తుపట్టలేరు లేకపోతే జనాలు. నిన్ను చూసి నన్ను నేనే మచ్చి ఇంటికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు తీసుకెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళు గుర్తుపట్టరు మళ్ళీ అనవసరంగా. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇదే ముఖం గిన్నెలో పెడితే 2-3 చపాతీలు వచ్చేతాయి. ఓకేనమ్మా, తర్వాత పిండి కింద కలిపేసుకోవడమే. వెరీ వెల్ ప్లేడ్. పాపం ఇగో 2-3 రోజుల వరకు తుమ్మినా దగ్గినా చపాతీ వాసనే వస్తుంది మీ దగ్గర నుంచి. అండ్ వెల్ డన్, క్లాప్స్, కమ్ ఆన్. సో మీ ఇద్దరి చేతుల మీదుగా 30,000 రూపాయల చెక్ ఆ కుటుంబానికి అందుతుంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. వెరీ గుడ్ అమ్మా. వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, చాలా అద్భుతాలు సృష్టించారు. మీ పేరు? తేజ. మీ పేరు? శాంతి, తేజ. మీరు ఎవరు మాట్లాడదాం అనుకున్నారా? మీరు డైరెక్ట్ పాటేనా? డైరెక్ట్ పాట పాడేస్తారా? చెప్తాం, పాట వద్దు. ఓకే, డైలాగా చెప్పేమా? రెడీ, యాక్షన్ 1. ఆర్టిస్ట్ నెంబర్ 1, డైలాగ్, యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. ఏమిటది? చపాతీ వీడి విసిరేట్టు అదేం డైలాగు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. ఓకే, ఈ డైలాగ్ సిగ్గుపడుతూ చెప్పమ్మా. యాక్షన్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగడు. అదేంటి సిగ్గు లేకుండా చెప్పావు? సిగ్గుపడుతూ చెప్పమన్నాను కదా నేను. ఇవి చేసి చూపిస్తారు చూడండి. సిగ్గా? నేనా? పిచ్చివాడా? ఓకే, నువ్వు డైలాగ్ చెప్పమ్మా. చెప్తే వినేవాడు స్టూడెంటే కాదు. ఓహో, ఇది డైలాగా? ఓకే, ఆ మొదలటగానే అయిపోయింది అది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇలా ముందుకు రావడం కొంచెం కష్టమే పాపం. అండ్ అంత కష్టమైన దాంట్లో చపాతీ పిండి ముక్కులోకి కంట్లోకి వెళ్ళిపోయినా కూడా ఆ టాస్క్ని ఫినిష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. నరేష్ గారు, ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా గత 9 నెలలుగా ఎలా అయితే మీరు ఇంటికి పరిమితం అయ్యారు, ఇల్లు గడపడానికి ఒక ఆధారం కావాలి, అండ్ అటు మీ ట్రీట్మెంట్కి కానీ, ఆ పిల్లాడి గురించి కానీ, ఇంట్లో వాళ్ళ గురించి కానీ, సో ఏం పని చేయలేని పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యం కూడగట్టుకుని మీకంటూ ఒక కిరాణా కొట్టు ఉంటే తప్పకుండా ఇల్లు గడుస్తుంది అని కోరుకున్నారు. సో ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా వీళ్ళందరి సహకారంతో మీకు కిరాణా కొట్టు వచ్చింది. దానికి మా తరఫు నుంచి ఇంకో చిన్న కానుక. ఓకే, 3, 2, 1.
థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇంత అద్భుతమైన సపోర్ట్ అందించినందుకు. మీ వంతు సహాయం ఏదైనా సరే ఈ కుటుంబానికి మీరు అందజేద్దాం అనుకుంటే తప్పకుండా వాళ్ళకి అందజేయచ్చు. అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులు ఈ ఫ్యామిలీకి ఎలాంటి సపోర్ట్ అయినా సరే, అది మెడికల్గా అయినా ఫైనాన్షియల్గా అయినా ఇంకే విధమైన సపోర్ట్ మీరు అందిద్దాం అనుకున్న హెల్ప్ లైన్ నెంబర్స్ మీ టీవీ స్క్రీన్స్ ముందున్నాయి. తప్పకుండా కాల్ చేస్తారని కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అలాట్. మరో ఎపిసోడ్లో అతి త్వరలో మళ్ళీ నేను కలుస్తాను. థ్యాంక్ యూ.